హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో కొత్తగా మామిడి పండుతో లడ్డూ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెట్టుకోగానే నోట్లో కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ముందుగా మామిడి పండు ముక్కల్ని కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఒక మిక్సర్ జార్లో అయితే వేసేసుకోండి. ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఇలా బంగినపల్లి మామిడి పళ్ళని అయితే ముక్కల కింద ఇలా మిక్సీలో అయితే వేసేసుకోండి. మొత్తం పళ్ళన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపై మూతతో పెట్టేసి నీట్గా పేస్ట్ కింద అయితే ఆడుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి చిన్న కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న మామిడి పళ్ళు రసం ఉంటుంది కదా, ఆ రసం అంతా ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసి ఇప్పుడు గరిటెతో మొత్తం ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులోకి కొన్ని జీడిపప్పులు అయితే వేసుకోండి. జీడిపప్పులతో పాటు కొద్దిగా ఇందులోకి కిస్మిస్ కూడా వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు అయితే వేపుకోవాలన్నమాట. ఈ విధంగా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిక్సర్ ఉంటుంది కదా, దాన్ని పావుగంట తర్వాత దానిపై మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఇదే ప్యాన్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇది మొత్తం ఒక 15 నిమిషాల పాటు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గట్టిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. 15 నిమిషాలు పైనే పట్టొచ్చు. తర్వాత మళ్ళీ ఒక మిక్సీ గిన్నెలోకి చూపిస్తున్న విధంగా కొద్దిగా పంచదార అలాగే కొన్ని యాలకులు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. కాసేపు ముందుగా మనం ప్యాన్లో కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని కొద్దిగా చేతిలో నెయ్యి రాసుకుని చూపిస్తున్న విధంగా ఇందులోకి ముందుగా మనం ఆడి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంటుంది కదా, షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత వేపి పెట్టుకున్న కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా నెయ్యి రాసుకున్నాం కదా, ఇప్పుడు చేతితో షుగర్ పౌడర్ మొత్తం ఈ పేస్ట్లోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పులు కిస్మిస్లు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకొని ఒక టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేతిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి రాసుకుని చూపిస్తున్న విధంగా మనమైతే లడ్డూల కింద తయారు చేసుకోవాలి. ఇలా లడ్డూల కింద వరుసగా అన్నీ తయారు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిపైన కొద్దిగా కిస్మిస్ అలాగే కొద్దిగా జీడిపప్పుతో డెకరేట్ చేసుకుంటే అద్దరిపోయే మామిడి పండు లడ్డూలు అయితే రెడీ అయిపోద్ది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.